నాకు ఇలా బేసికలీ నవ్వు వస్తుంది. ఎందుకు నవ్వు వస్తుంది అంటే కొన్ని సందర్భాలు కూడా మంచిగా ఉన్నాయి మనకి. ఇప్పుడు ఏంటంటే ఎటకేలకు నాకు ఇష్టమైన నాయకుడు మా గుంగురు సేట్ అరవింద్ కేజ్రీవాల్ బయటికంటే ఆయన అప్పటి నుంచో బయట ఉన్నాడేమో, కానీ ఈ ఎటకేలకి ఇక మంచిగా అంటే నాకు అది కనిపించింది నిన్న ఆయన జేబులో. అదేంద్రా అది పెన్ను, రెనాల్డ్స్ పెన్ను. మళ్ళీ రెనాల్డ్స్ పెన్ జేబులో కనిపించింది. ఇక కంటెంట్ అయితే జబర్దస్త్ దొరుకుతుంది, ఇక అందులో డౌటే లేదు. చిత్రగుప్తుల కంటెంట్కి ఇక తక్కువ ఉండదు. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ గారు మళ్ళా తన ఆట రాజకీయ వేట మొదలెడతారు. సో ఇలా సమప్ చేద్దాం ఫ్రెండ్స్. ఆనాటి లిక్కర్ ఇవాళ లక్కెట్లయింది, ఆనాడు అమ్మినోడు దారు ఇవాళ దొరెట్లయిండు, గుణవంతుడెవడు నిన్నటి లంగ ఇవాళ గుణవంతుడు ఎట్లయిండు, లంగలెవరు లక్షణాలు రాగానే లంగలు లక్కీ ఎట్లయిండ్రు. అసలు సమజైతలేదు. ప్రభుత్వాలను అందామా, రాజకీయ నాయకులను అందామా, కోర్టులను అందామా, ఈడీ సిబిఐ సంస్థలను అందామా, లేదా కంప్లీట్గా ఇది అంత తమాషా చూస్తున్న హౌలగాళ్ళం అయిపోయిన మనకు మనమే విమర్శించుకుందామా? అట్లున్నది చిట్టా, కంప్లీట్గా అట్లున్నది. సో చిట్టా ఇప్పుడు ఈడికేని మొదలవుతుంది ఫ్రెండ్స్. ఇక మనకు రోజ్ అవెన్యూస్ కోర్ట్ ఈ లిక్కర్ స్కామ్ ఏదైతుందో కంప్లీట్గా క్లీన్ చిట్ ఇచ్చేసింది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా అండ్ కల్వకుంట్ల కవిత గారికి అబ్సల్యూట్గా క్లీన్ చిట్ ఇచ్చేసింది. మళ్ళా దీని లీగల్ అటాప్సీ ఏంది, పాలసీ వర్డిక్ట్ ఏంది అని చెప్పి మనం అందరం మాట్లాడితే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మనీష్ సిసోడియా, కేవలం అరవింద్ కేజ్రీవాల్ గారి మీద మనం మాట్లాడాల్సిన టైం కాదు. ఇట్ ఇస్ నాట్ అబౌట్ అరవింద్ కేజ్రీవాల్ అండ్ ఆల్సో కల్వకుంట్ల కవిత గారు కాదు. ఇక్కడ కంప్లీట్గా మనం మాట్లాడాల్సింది, మనం మాట్లాడాల్సింది రాజ్యాంగం, ఇక్కడ మనం మాట్లాడాల్సింది సాక్ష్యం. అసలు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీసు ఏవైతే కంప్లీట్గా ఈ చిట్టా తీసుకొని వచ్చి 100 కోట్ల స్కామ్ అని మనకు చెప్పి అందులో ఒక పేరు పెట్టిండ్రు. ఏంటనంటే సౌత్ గ్రూప్ అని చెప్పి ఒకటి పెట్టిండ్రు. మళ్ళీ దాని తర్వాత ఏమైంది, ఏం కథ అని చెప్పి మనం ఇది అంతా చూస్తుంటే కంప్లీట్గా అసలు కోర్టులు రాసిన భాష అసలు చూస్తే తలకాయ పెట్టుకుంటారు అని అనిపిస్తుంది నాకు. ఈడీ సిబిఐ వాళ్ళు, నేను సీరియస్గా చెప్తున్నా, తలకాయ పెట్టుకుంటారో నాకు అర్థమవుతలేదు. ఎందుకనంటే సిబిఐ మీద కూడా దర్యాప్తు ఏదో స్టార్ట్ అయిందట. ఏందిరాబాయ్ మళ్ళీ ఈ పంచాయతీ అంతా అని చెప్పి ఒకటి స్టార్ట్ అయిందట. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే ఆ లాంగ్వేజ్ కూడా మామూలుగా రాయలే, చాలా హార్ష్గా రాసిండ్రు. అసలు చెత్త కాగితాలను తీసుకొని వచ్చి మీరు కుట్టిండ్రు అని అన్నట్టు ఇండైరెక్ట్గా రాసిండ్రు. అందులో సబ్స్టెన్సే లేదు అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడిండ్రు. అసలు ఏడ కూడా మీరు కాన్స్పిరసీని ఎస్టాబ్లిష్ చేసిండ్రు. క్రిమినల్ ఇంటెంట్ అని చెప్పి మనం మాట్లాడతాం కదా, మెన్స్ రియా అనేది మీరు ఏడ ఎస్టాబ్లిష్ చేయగలిగినరు. అసలు ఈ సౌత్ గ్రూప్ అనేది అయితే పేరు మీరు మాట్లాడుతున్నారు కదా, అసలు ఇది రీజనలీ జుడిషియలా ప్రిజుడిషియలా అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. ఇది లీగలీ సస్టైనబులా అని చెప్పి ప్రశ్నిస్తుంటే బిత్తరపోయిన ముఖాలు, ఆధారాలు లేని మాటలు, సాక్ష్యాలు లేని సూక్తులు. ఇది ఈ కంప్లీట్ అసలు ఏందని అనేది గిరీష్ నువ్వు కూడా మాట్లాడినావు కదా, ఆ రోజు వచ్చిన కథనాలకే మనం మాట్లాడినాం కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తలకాయ పెట్టుకుంటుంది అని చెప్పి నేను మాట్లాడుతున్నా. భారతీయ జనతా పార్టీ తలకాయ ఇప్పుడు చాలా జాగ్రత్తగా నుర్రి ఫ్రెండ్స్. ఇదేదో పొరగల్ల మజాక్ కాదు. దేశం వెనకటి 2014లా లేదు, 2026లో ఉన్నది దేశం. భారతీయ జనతా పార్టీ వాళ్ళకు జర మన ఇంకిత జ్ఞానం ఉంటే జర దీని మీద ఆలోచించాలా. పబ్లిక్ నరేటివ్ ఏ రకంగా పోతుంది అనేది చూడాలా. ఈ పోరలు మామూలు పోరలు కాదు, పిడుగులు ఇవాళ రేపు పోరలు. ఈ 2024 నుంచి ఎవరైతే ఫస్ట్ టైం ఓటర్లు వేసి ఇప్పుడు 2026 వరకు వచ్చి 2029లో మళ్ళీ ఓటేస్తారు చూడు, వాళ్లకు మీ పంచాయతీలు కనబడుతున్నాయి, మీరు ఆడుతున్న నాటకాలు కనబడుతున్నాయి, మీరు వేస్తున్న ఎత్తుగడలు కనబడుతున్నాయి. కోర్టు ఏమన్నది తెలుసా ఫ్రెండ్స్? కాన్స్టిట్యూషనల్ కన్సర్న్ రేజ్ చేసింది కోర్టు. ఏమన్నదనంటే డిసిప్టర్స్ రూటెడ్ ఇన్ రీజనల్ ఐడెంటిటీ సర్వ్ నో లెజిటిమేట్ ప్రాసిక్యూటోరియల్ పర్పస్ అని చెప్పి కోర్టు మాట్లాడింది. ఇది చాలా పవర్ఫుల్. రీజనల్ ఐడెంటిటీ సర్వ్స్ నో లెజిటిమేట్ అని చెప్పి మాట్లాడితే అసలు నాజాయిజ్ అని చెప్పి మాట్లాడుతున్నది డైరెక్ట్గా. ఇది చాలా పవర్ఫుల్. ఇది ఆర్టికల్ 14ని టచ్ చేస్తుంది, ఆర్టికల్ 21ని టచ్ చేస్తుంది, విచ్ ఈస్ ఫేర్ ట్రయల్ అని చెప్పి మనం మాట్లాడతాం. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, ఇవన్నిటిని టచ్ చేసుకుంటూ వస్తుంది. ఇవాళ తలకాయలు ఎడబెట్టుకుంటారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనేది నాకు అర్థమవుతలేదు. ఇవాళ వీళ్ళందరికీ ఒక క్లీన్ చిట్ అని చెప్పి ట్రయల్ కోర్టులో ఇది దొరికింది అని అంటే పొరగల మజాక్ కాదు ఇది.
జడ్జి గారు సింపుల్గా ఈ మాట అని అన్నారు అని అంటే రీజనల్ ఐడెంటిటీ డిసిప్టర్స్ రూటెడ్ ఇన్ రీజనల్ ఐడెంటిటీ అని చెప్పి మాట్లాడుతున్నారు అని అంటే ఇంట్లో క్లియర్ కట్గా ఏం చెప్పారనంటే నువ్వు ఒక పర్సన్ని ఆయన ఏ ప్రాంతం నుంచి వచ్చిండు అని చెప్పి లేబుల్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తున్నాడు. నువ్వు ఎవరినో ఒకళ్ళని సౌత్ గ్రూప్ అని అనడం అనేది సౌత్ ఇండియాను అవమానించినట్టు అవుతుంది. లీగల్ వాల్యూ ఏడుంటుంది? భారతీయ జనతా పార్టీకి అర్థమవుతుందా? కోర్టు వర్డ్స్ మీకు ఏమన్నా అర్థమవుతుందా? మీ ఐటీ సెల్లల్లా చెంచాగాలకు పెడతారు మీరు, చెంచాగాన్లని లైకులు షేర్లు కమెంట్ కొట్టేటోళ్ళని. దీని రిపకర్షన్స్ ఏ రకంగా ఉంటాయో అర్థమవుతుందా? 240కి వచ్చి ఆగిపోయినరు, అదే 140కి ఆగిపోయిన ఉంటే బబడి కొట్టుకోవాల్సి వస్తుంది. మా ఆవేదన మీకేమర్థమవుతుంది? మూతబరిలా బతుకుతున్నారు, మూతబరిలా. అర్థమవుతుందా అని అడుగుతున్న. కోర్టులు ఎట్లా మాట్లాడుతున్నాయో. క్రిమినల్ కేసులు అనేటివి యాక్షన్ల మీద ఉంటాయి, ఐడెంటిటీ మీద కాదు అని మాట్లాడుతున్నాయి. ఫ్రెండ్స్ జాగ్రత్తగా నుండ్రి. నెక్స్ట్ టైం ఎవడన్నా మనం పాగలగాలం కావద్దు, వేరే వాళ్ళని పాగలు చేయొద్దు. ఇప్పటి నుంచి ఇది నాకు కూడా ఒక సభకే. ఇక ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మొద్దు అని ఇక క్లియర్ కట్గా సింపుల్ వర్డ్లలో కోర్టు అడుగుతున్నది. అసలు ఈ సౌత్ అననే ముచ్చట ఏడికైనా వచ్చింది? ఏడికైనా ఒక ప్రాంతము ఒక జాగ్రఫియో కరప్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుందా? అంటే ఉత్తరం మొత్తం మంచిగా ఉంటుంది, దక్షిణం మొత్తం సౌత్ లాబీ, ఇది ఏడికైనా వచ్చింది? ఈ సౌత్ అనే లీగల్ కేటగిరీ క్రిమినల్ లాలు ఉన్నదా అని అడిగితే నువ్వు నేను అందరం ఏమంటాం? నో అని అంటాం. మళ్ళీ వీళ్ళు కోర్టులకు ఆన్సర్ ఇవ్వాలి కదా, డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ గట్టిగా ఉండాలి కదా. కోర్టు యుఎస్ డ్రగ్స్ కేసు రిఫరెన్స్ కూడా తీసుకున్నది ఈ మ్యాటర్లా. క్షుణ్ణంగా చదివితే 600 పేజీలది. యుఎస్లో డ్రగ్స్ కేసు కూడా తీసుకుని ఉన్నది. యునైటెడ్ స్టేట్స్ 9th సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ డెసిషన్ని తీసుకొని మాట్లాడి డిఫెండెంట్స్ రేషియల్ అండ్ ఎథనిక్ బ్యాక్గ్రౌండ్ మీద దీన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పింది. ఇది డ్యూ ప్రాసెస్ని వైలేట్ చేస్తుందని చెప్పింది, ఈక్వల్ ప్రొటెక్షన్ని వైలేట్ చేస్తుందని చెప్పింది. ఎవిడెన్స్ రూల్ 403 ప్రకారము ఇదని ఇన్అడ్మిసబుల్ అని చెప్పి మాట్లాడుతుంటే వీళ్ళు తలకాయలు ఎడబెట్టుకుంటారు అని చెప్పి చెప్తున్నా. ఆప్షన్స్ అపీల్ ఉన్నాయి కదా గిరీష్, ప్రెస్ మీట్లు పెట్టరు కదా. ఫ్రెండ్స్ ఇంటే మొత్తం వినుండ్రి, దయచేసి చెప్తున్నా. లాస్ట్ కాడికి నేను కంప్లీట్గా చిట్టాన్ని క్లోజ్ చేసి తీయాలి. ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి కూడా నేను డిస్కస్ చేస్తా. ఆమ్ ఆద్మీ పార్టీ గురించి కూడా మాట్లాడతా, కల్వకుంట్ల కవిత గారి గురించి కూడా మాట్లాడతా, మనీష్ సిసోడియా గారి గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడతా. ఇలా ఢిల్లీ కోర్ట్ వీళ్ళకు ఒక వార్నింగ్ ఇచ్చింది. రీజనల్ లేబులింగ్ అనేది లీగల్ క్లాసిఫికేషన్ ఎట్లయితుంది అని చెప్పి మాట్లాడుతుంటే వీళ్ళ దగ్గర ఏమైనా సమాధానం ఉందా అని అంటున్నా. ఐడెంటిటీ ఎవిడెన్స్కి సబ్స్టిట్యూషన్ ఇస్తుందా ఫ్రెండ్స్? అంటే ఎవిడెన్స్ బదులు నువ్వు సౌత్ లాబీ, నార్త్ లాబీ, వెస్ట్ లాబీ అని అంటే నడుస్తుందా? ఎవిడెన్షియరీ అనాలిసిస్ ఏంది అని చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళు మొత్తం కేసు ఎట్లా నడిపిర్రు తెలుసా? అప్రూవర్ల మీద నడిపిర్రు. రాఘవ్ మాగుంట, శరత్ చంద్రారెడ్డి, దినేష్ అరోరా వీళ్ళని అప్రూవర్లుగా చేసి నేను ప్రతిసారి ఒక మాట చెప్పిన, ఆనాడు కూడా ఒక మాట చెప్పిన, అప్రూవర్ల మీద కేసు ఎట్లా నిలబడుతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అప్రూవర్ల మీద కేసు చేస్తానని అంటున్నాడు. ఇదే ముచ్చట నేను ఎన్నోసార్లు అన్నా. జగన్మోహన్ రెడ్డి గారి కేసుది నేను అది తీసుకొనే మాట్లాడినా, ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడినా. అక్కడ కూడా అప్రూవర్లు చాలామంది ఉండే. గాలి జనార్దన్ రెడ్డి కేసు, జగన్మోహన్ రెడ్డి కేసు, ఇవన్నీ మనం డాట్స్ కనెక్ట్ చేసి చూస్తే అక్కడ కూడా అప్రూవల్ బేస్లో పోయింది. అక్కడ పోయిన తర్వాత పోలీస్ కస్టడీలో ఎన్ని రోజులు ఉన్నాడు, ఎన్ని రోజులు ప్రెషర్ అనుభవించిండు, మళ్ళీ ఇది ఏడదాకా తీసుకోవాలా? ఎవిడెన్స్ యాక్ట్ అండర్ సెక్షన్ 133 కన్విక్షన్ అనేది టెస్టిమోనీ మీద కంప్లీట్గా ఆధారపడ్డా మళ్ళా కన్విక్షన్ అనేది నీ టెస్టిమోనీ మీద, అంటే ఎవడైతే అప్రూవర్ అవుతున్నాడు వాని మీద ఆధారపడుతుంది. కాకపోతే అందులో ఉన్న ఒక సెక్షను 114 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది క్లియర్ కట్గా ఇండిపెండెంట్ కొరాబరేషన్కి క్వశ్చన్ చేస్తుంది. మళ్ళీ అలా స్టేట్మెంట్లు స్వచ్ఛందంగా ఇచ్చిండ్రా, లేకపోతే చాలా రోజులు కస్టడీలు ఉన్న తర్వాత ఇచ్చిండ్రా, లేకపోతే ఇండిపెండెంట్గా ఏదైనా వాళ్ళు తప్పించుకోనికే వీళ్ళని పసాంచిండ్రా, ఇవన్నీ చూస్తుంది కోర్టు. ఇప్పుడు ఈ తీర్పు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కోర్టులు కన్విన్స్ కాలే. ఇప్పుడు వీళ్ళు వాట్సాప్ చాట్స్ ఇంకా డిజిటల్ ఎవిడెన్స్ అనేది అయితే మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ చైన్ ఆఫ్ కస్టడీ ఏంది, ఫోరెన్సిక్ ఇంటిగ్రిటీ ఏంది, మళ్ళీ ఇంటర్ప్రిటేషన్ వీళ్ళు ఏం మాట్లాడినరు, ఏమైనా క్రిమినల్ ఇంటెంట్ ప్రూవ్ చేయగలిగినరా, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏమైనా ఇవ్వగలిగినరా, కంప్లీట్ చైన్ ఏడిపోయింది. మొన్నటిదాకా మాట్లాడింది కేవలం ఇప్పుడు హైపోథెసిస్ మీదనే తీర్పు వచ్చేసింది అని అంటే కోర్టులకు ఇన్ని గ్యాప్లు ఇయ్యాలెందుకు కనబడ్డాయి? ఇప్పటిదాకా నేను బీజేపీని అన్నా, ఇప్పుడు కోర్టులను అడుగుతున్నా. ఎందుకు అని అంటే సుమారు మనీష్ సిసోడియాకి ఎన్నిసార్లు బెయిల్ రిజెక్ట్ అయింది? హైకోర్టులో రిజెక్ట్ అయింది, సుప్రీంకోర్టులో రిజెక్ట్ అయింది, ట్రయల్ కోర్టులో రిజెక్ట్ అయింది. సేమ్ అరవింద్ కేజ్రీవాల్కి కూడా అంతే, కల్వకుంట్ల కవిత గారికి కూడా అంతే. అంటే కోర్టులు అప్పుడేం చూసినాయి మళ్ళీ ఇప్పుడేం చూడలే, లేదా ఇప్పుడేం చూసినాయి అప్పుడేం చూడలే.
నెత్తి వీక్కుంటున్నాం అందరం కలిసి. ఇటు రాజకీయ నాయకులు అనాలన్నా అది ఎట్లయిపోయింది అని అంటే, రాజకీయ నాయకుల మీద ఇప్పటిదాకా ఏదైనా కేసు ప్రూవ్ అయిందా రాబాయ్? లల్లూ ప్రసాద్ యాదవ్ మీద ప్రూవ్ అయితే కూడా మెడికల్ బెయిల్ మీద బయట ఉంటాడు. అంటే ఈ దేశంలో నువ్వు లంగా లుచ్చ ఎవడువైనా సరే నువ్వు రాజకీయ నాయకుడు అయిపోతే సరిపోతుంది అని చెప్పి ఒకటి ప్రూవ్ అయిపోయింది. అది భారతీయ జనతా పార్టీ అయితే ఇది, గంటా కాంగ్రెస్ అయితే ఏంది రాబాయ్? ఒక పోపేనే చెప్తున్నా. ఇట్లా తేడా ఏమున్నది రాబాయ్? ఒక మాట అడుగుతున్నా, ఏం అడుగుతున్నది? ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ నిన్న రెనాల్డ్స్ పెన్ పెట్టుకొని మన గుంగురు సైటు గట్టిగా మాట్లాడిండు ఒక మాట. అరవింద్ కేజ్రీవాల్ జైలు పోయిండు, మనీష్ సిసోడియా జైలు పోయిండు, సంజయ్ సింగ్ జైలు పోయిండు, రాహుల్ గాంధీ జైలు పోయిందా, సోనియా గాంధీ జైలు పోయిందా, రాబర్ట్ వాడ్రా జైలు పోయిందా? ఆన్సర్లు ఉన్నాయా మన దగ్గర? ఉన్నాయా? అగో రాహుల్ గాంధీ మీద హెరాల్డ్ కేసు మనమే వేయలే, సుబ్రహ్మణ్య స్వామి వేసిండు. మళ్ళీ వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని దేకర కూడా దేకరా? మీకు అర్థమవుతుందా అని అడుగుతున్నా. ఏడికి పోతున్నదో పంచాయతీ అని. ఇప్పుడు సంస్థల కాడికి వద్దాం. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద 244 కోట్లు 100 కోట్లు ఏదో కోట్లు రాబోయే రూపాయి అటు ఇటు అయినా కానీ అది క్రిమినల్ ఇంటెంట్ అని అంటారు. చలో పోనీ అది తీసుకుందాం. ఇంటెంట్ ఈజ్ మోర్, క్రైమ్ కంటే ఇంటెంట్ ఇంపార్టెంట్ అంటారు కదా కోర్టులు కూడా, ఇన్వెస్టిగేషన్ కూడా. మళ్ళీ ఇప్పుడు ఈ కోట్ల 100 కోట్లు 244 కోట్లు ఏదైతే పిఎంఎల్ఏ అయింది చూడు, మళ్ళీ దీనికి ఏంది పంచాయతీ? దీనికి ఏమైనా ప్రొవిజనల్ అటాచ్మెంట్ ఇచ్చిండ్రా? లీగల్ రియాలిటీ ఏంది? నేను ఆ అటాచ్మెంట్లు పెట్టినా అని అంటే అవి లీగల్ ప్రూఫ్ ఎట్లయితాయి? కోర్టులు అడుగుతున్నాయి ఇవాళ. ఒకటి అడ్జుడికేటింగ్ అథారిటీ అని ఉంటుంది, ఇంకొకటి కన్ఫెసికేషన్ అని ఒకటి ఉంటుంది. పిఎంఎల్ఏ చట్టంలో మీకు 2 స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఏందనంటే సపోజ్ ఈడీ ప్రాపర్టీ అటాచ్ చేసే పవర్ కూడా ఉంటుంది, దానికి ప్రొవిజనల్ అటాచ్మెంట్ చేసే పవర్ ఉంటుంది. పిఎంఎల్ఏ చట్టంలో ఆ ఆస్కారం ఉంటుంది. ఎందుకు అని అంటే ఇది ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అని చెప్తారు. వీళ్ళు అట్లనే కొన్నాడు ఇవన్నీ అని చెప్తాడు. ఇవన్నీ దాచిపెట్టిండు, ట్రాన్స్ఫర్ చేసిండు, డిస్పోజ్ చేసిండు అని చెప్పి చెప్తారు. అయితే ఈ అటాచ్మెంట్ అనేది 180 రోజుల కంటే ఎక్కువ పెట్టలేరు. అంటే దీని అర్థమైంది, మన లాంగ్వేజ్లో మాట్లాడాలంటే పర్మనెంట్గా ఈడీ ఏ ప్రాపర్టీని ఫ్రీజ్ చేయలేరు, ఆ అథారిటీ వాళ్ళకి లేదు. ఇప్పుడు ఈడీ ఎంత చెప్పినా ఈ ప్రాపర్టీ మొత్తము వీళ్ళు ఏమంటారు మన కరప్షన్ పైసతో కొన్నారు, గలీజ్ పైసతో కొన్నారు అని చెప్పినా అడ్జుడికేటింగ్ అథారిటీ క్లియర్ కట్గా ఏం చెప్తుంది అని అంటే నువ్వు ప్రూవ్ చేయి, నువ్వు ఫ్రీజ్ చేసే కంటే ముందు ప్రూవ్ చేయని అంటది. మళ్ళీ కన్ఫర్మేషన్ చేయకుండా అటాచ్మెంట్ చేసుడు అని అనేది నేను ఈడీని అనాలనా, సిబిఐని అనాలనా, ఎవరిని అనాలా? మళ్ళీ ఈ ఆరోపణలు లేపినందుకు భారతీయ జనతా పార్టీని అనాలా? భారతీయ జనతా పార్టీని ఎందుకు అనాలా? కాంగ్రెస్ పార్టీ అనలేదా? కాంగ్రెస్ పార్టీ ఏమనన్నది క్లియర్ కట్గా? షరాబ్ బేచ్కే గొటాలా కియా అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడిండా లేదా ఎన్నోసార్లు? మనం అందరం సాక్షులమైనామా లేదా? ఈడ ఎవ్వడు లేడు, బాత్రూమ్లు అందరు నంగానే ఉన్నారు. మీరు ఇది అర్థం చేసుకోండి. ఏడ మీటింగ్ దొరికితే, ఏడ మైకు దొరికితే, ఏడ దొరికితే కుటుంబ పాలన అని చెప్పి భారతీయ జనతా పార్టీ కొట్టింది. సుధాంశు త్రివేది గారు నిన్న మాట్లాడుకుంటా, నేను పార్టీల జన్ సంఘ్ నుంచున్నా, అరవింద్ కేజ్రీవాల్ నువ్వు ఒక 3 నెలల్లో పోయి కాంగ్రెస్తో చేతిలో చేయగలిపినోడివి, నువ్వు మాకు నేర్పేది అని చెప్పి మాట్లాడి మళ్ళా అగర్ ఆధారాలే లేకపోయిన ఉంటే కోర్టులు ఛార్జ్షీట్లు ఎందుకు ఫైల్ చేసి చేయమనన్నది. ఆర్గ్యుమెంట్లు ఎక్కడ వరకు పోతున్నాయో తెలుసా? ఆయన ఎవరిని నమ్మేటట్టు లేదు పరిస్థితి. పాగల్ బనాంచిరు పబ్లిక్ని, పాగల్. 2G గొటాలా ఏమైంది? 2014లో భారతీయ జనతా పార్టీ సర్కార్ ఎప్పుడొచ్చింది ప్రభుత్వంలోకి? 2G గొటాలా అని చెప్పొచ్చింది కదా. మళ్ళీ ఏమాయ 2G గొటాలా? మధు కోడారా ఆయన పేరేదో ఉంటుంది కదా, హేమంత్ సోరెన్ మొన్నటిదాకా తీసుకో. భారతీయ జనతా పార్టీ వాళ్ళు రాసి పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా కేసులు మీరు పెడితే ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది తెలుసా? మీరేం పీకిరు అరవింద్ కేజ్రీవాల్ని, కల్వకుంట్ల కవితని, మనీష్ సిసోడియా అని ఒక ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. ఈ ఎలక్షన్ అంతా సాఫీగా ఉండదు. నేనే ఉండాలా, నాతోనే నడవాలా, నేనే డిసైడ్ చేస్తా. నాకు చాలా కనబడుతున్నాయి సెంట్రల్ బీజేపీలో కూడా. ఆడికేనే ఈడ ఎగ్జాంపుల్ తీసుకుంటారు తెలంగాణ బీజేపీలో. పనికిరాని చెత్తని నెత్తి మీద పెట్టుకొని చరిత్ర సృష్టిస్తానంటే కుదరదు. ప్రజలు వివేకవంతులు, అవివేకులు అనుకోకుండ్రి. ఫస్ట్ హెడ్లైన్లను కొనేసిర్రు, తర్వాత మీడియాలను కొనేసిండ్రు, దాని తర్వాత మాలాంటి యూట్యూబర్లకు ఏదో ఒక ఫీడ్ ఇవ్వాలి కాబట్టి ఇట్లున్నది అట్లున్నది అని చెప్పిండ్రు. దానికి తోడు బెయిల్ రిజెక్ట్ అయినాయి. బెయిల్ రిజెక్ట్ అయితే కంప్లీట్గా ఛార్జ్ షీట్లు ఫైల్ అవుతున్నాయి కదా అని చెప్పి మా సుంటోళ్ళు ఎవడైతే డెప్త్ స్టడీ చేస్తాడో వాడు కూడా పరేషాన్లో పడ్డాడు. పరేషాన్లో పడ్డానికి ఏమైందిరా అని అంటే ఇవాళ కంకిల పొట్టు మళ్ళీ లాస్ట్కి ఎవడు గుణవంతుడు ఎవడు గుండాగాడు అనేది బయట పడతలేదు. ఇప్పుడు క్లీన్ చిట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. దీని మీద మీకు ఏమన్నా అర్థమవుతుంది అంటే నాకు ఒకటి అర్థమవుతుంది, ఒకటే సింపుల్. రాజకీయ నాయకులకు ఈ దేశంలో కేవలం ఆరోపణలే మనం చేయగలుగుతాం తప్ప వాళ్ళ మీద ఆచరణ, ఎగ్జిక్యూషన్ అని అంటూ లేదు, ఉండదు అంతే. ఇక మన అరవింద్ కేజ్రీవాల్ గారు వచ్చి నిన్న ఎట్లా మాట్లాడిండ్రు చూసిరు కదా మీరు.
मेरी जिंदगी में अगर कुछ कमाया तो वो केवल मैं ईमानदारी कमाया. अच्छा केवल आप ईमानदारी कमाया क्या? रेनाल्ड्स पेन మీద ఒట్టేసి చెప్పు, రెనాల్డ్స్ పెన్ మీద ఒట్టేసి చెప్పు, ఖాళీ ఇమాందారీయేనా? యమునా క్లీన్ చేస్తానని వచ్చేసినావా? టెట్రా ప్యాక్లలో మందమ్మినవు, మర్చిపోయినావా? టెట్రా ప్యాక్లలో మందమ్మినవు. ఏం మాట్లాడుతున్నారండి? ప్రజలు చూసిరండి ఇదంతా. మళ్ళీ డోంగు షురు. నేను అన్నా కదా కంటెంట్కి తక్కువ ఉంటుంది ఇక మా గుంగురు సైడ్ బయటకు వచ్చిన తర్వాత. అసలు ఎక్కడ దాకా పోతున్నది ఫ్రెండ్స్ ఇది నాకు అర్థం కాదు. భారతీయ జనతా పార్టీకి ఇంకొక పెద్ద జట్కా ఏం తగిలింది తెలుసా? పెద్ద జట్కా. ఇప్పుడు దక్షిణాన ఈ సౌత్ లాబీ అని అనేది బాగా వైరల్ అవుతుంది. అరవింద్ కేజ్రీవాల్ ఊకోడు, డిఎంకే ఊకోదు, ఖచ్చితంగా దీన్ని తీస్తారు. నేను నిన్న ట్విట్టర్లో చూస్తూ ఉన్నా, కొంతమంది రాస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ జుడిషియరీని కొనేసిర్రు ఎక్సెట్రా, అది కొనేసిండ్రు ఆమ్ ఆద్మీ పార్టీ కంటే పైసా భారతీయ జనతా పార్టీ దగ్గర ఎక్కువ ఉంది కదా. మళ్ళీ కొనాలంటే భారతీయ జనతా పార్టీ కూడా కొంటుంది కదా. రాసినోడు సిగ్గు ఉండాలి, చెప్పడానికి నాకు కూడా సిగ్గు ఉండాలి. కానీ అలా రాసిరు కాబట్టి నేను చెప్తున్నా. తీర్పు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా రాకపోతే ఆ కార్యకర్తలకి ఇట్లా రాయడం అనేది కరెక్టా అని చెప్పి నేను అడుగుతున్నా. మళ్ళీ ఇలా ఆర్గ్యుమెంట్లు ఏమైనా చక్కదనాలు వీళ్ళకేం లేవా? పెద్ద పెద్ద లాయర్లను పెడతారు కదా, పెట్టొచ్చు కదా. లల్లూ ప్రసాద్ యాదవ్ మీద ఏం బీగిర్రు, ములాయం సింగ్ యాదవ్ మీద ఏం బీగిర్రు, అఖిలేష్ యాదవ్ మీద ఏం చేస్తుర్రు, రాబర్ట్ వాడ్రా మీద ఏం చేస్తున్నారు, సోనియా గాంధీ గారి మీద ఏం చేస్తున్నారు, రాహుల్ గాంధీ మీద ఏం చేయబోతున్నారు? ఏమైనా యాక్షన్ ఉన్నదా? చేయగలుగుతారా? చేస్తారా? ఈ సౌత్ లాబీ అని అనేది చాలా చాలా పెద్దగా పోతుంది, చాలా పెద్దగా పోతుంది. దీన్ని వదలరు. మనం దక్షిణాన సౌత్ లాబీ, సౌత్ కార్టల్ అంటే మనం డ్రగ్ మాఫియా, లిక్కర్ మాఫియా అని చెప్పి ఎలక్షన్లలో మొదలెడతారు. 100 కోట్ల కిక్ బ్యాక్స్ వచ్చినాయి అని చెప్పిండ్రు. ఇది గోవా ఎలక్షన్ ఫండింగ్కి కూడా యూజ్ చేసిర్రు దీన్ని మొత్తం పైసని అని చెప్పిండ్రు. హోటళ్లలో మీటింగ్లు జరిగినాయి అని చెప్పిండ్రు. పాలసీ మ్యానిపులేషన్ అయింది అని చెప్పిండ్రు. దాని తర్వాత పాలసీని మళ్ళీ తిరిగి రాసిండ్రు. 6 నుంచి మళ్ళీ 12% చేసినా, డిమ్కా 12 నుంచి 6% చేసిరా, అది పక్కకు పెట్టుర్రి. నాకు తెలిసి పాలసీ మ్యాటర్ కదా, ఆబ్వియస్గా పాలసీ తీసుకొచ్చే హక్కు ప్రభుత్వాలకు ఉంటుంది కదా అనే ఆర్గ్యుమెంట్ ఇవాళ వస్తున్నది. అప్పుడు కూడా వచ్చినా మనం జైళ్ళల్లో వేసినాం. నిన్న మన ఎవరు సుధాంశు త్రివేది గారు కూడా మాట్లాడుకుంటా మళ్ళీ ఫోన్లు అవన్నీ ఎందుకు ఎవిడెన్స్ ట్యాంపర్ చేసిర్రు అని అంటే కోర్టులు ఆ రోజు కూడా మాట్లాడినాయి. నేను కూడా చాట్ డిలీట్ చేస్తూనే ఉంటా. అంటే ప్రతి చాట్ పెట్టుకోవాలా? నేను చాట్ ప్రతిదీ పెట్టుకోవాలని మన రూల్ ఉందా? నా ఫోన్ హ్యాంగ్ అయ్యేదాకా పెట్టుకోవాలా మీ సర్కార్ కోసం? ప్రాబ్లం ఏందని అంటే మంచి వక్తలకు కూడా ఇవాళ భారతీయ జనతా, నేను ఆ రోజు చెప్పిన ఫ్రెండ్స్ మీకు గుర్తుందో లేదు, నేను భారతీయ జనతా పార్టీని డైరెక్ట్గా వ్యతిరేకించకపోవచ్చు, కాకపోతే భారతీయ జనతా పార్టీ యొక్క నరేటివ్లు ఇక నడుస్తలేవు, వాటికి ఆటంకాలు తగులుతున్నాయి. వీళ్ళు కేవలం అందరూ ఇప్పుడు కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ మీడియాలు కానీ ఎవరైనా కానీ కంప్లీట్గా ఏం నడిపిర్రు అని అంటే కంప్లీట్గా నరేటివ్ నడిపినరు. నరేటివ్ ప్రూఫ్ అయిందా? అనుమానాలు చెప్పిర్రు. అనుమానాలు ఇవాళ మళ్ళా కన్విక్షన్ చేసినాయా కోర్టులలో? పొలిటికల్ కంటెక్స్ట్ క్రియేట్ చేసిర్రు. ఈ పొలిటికల్ కంటెక్స్ట్ లీగల్ ఎవిడెన్స్ అయిందా? ఇవాళ టైం అయిన అగైన్ అదే అవుతుంది. రేవంత్ రెడ్డికి కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా ఇవాళ చిత్రగుప్తులకేని. పీకుడు మాటలు బంద్ చేయాలా ముఖ్యమంత్రి గారు, మనము డైరెక్ట్గా చెప్తున్నా. ఇవాళ పీసీ గోస్ కమిషను, ఆ గోస్ కమిషను, ఇగో ఆధారము, మీరు గదే నడుపుతున్నారు. అలా కట్టలు కట్టేది ఏం లేదాడా. అందుకనే తెలివి వచ్చేసారి పీసీ గోస్ కమిషన్ దగ్గర వచ్చినప్పుడు ముందే నరేటివ్ మాట్లాడినాము. వీళ్ళు నడుపుతున్న నరేటివ్కి కౌంటర్ నరేటివ్ చిత్రగుప్తు బిల్డ్ చేసుకుంటూ వస్తున్నది. ఈడ తప్పైంది. మీడియాలు అందరినీ పాగల్ బనాన్ చేసిర్రు. అగో చార్జ్ షీట్ ఫైల్ అయిపోతుంది, అగో బెయిల్ రిజెక్ట్ అయిపోతుంది, కోర్టులు ఏవో చూస్తున్నాయి. లాస్ట్కి ఏం చూసినాం రా నాయన అని అంటే కంకిల పొట్టు చూసినాం. నిన్న కూడా ఎవరికో బెయిల్ వచ్చింది. ఆ కన్న తల్లి కొడుకుని చంపిండు. కొడుకుని చంపితే ఆ బెయిల్ హోలీ ఆడుకోనికి బెయిల్ ఇస్తే ఏమవుతుంది అని చెప్పి ఇచ్చిర్రు. ఏంది జడ్జ్ సాబు అని చెప్పి మాట్లాడితే అది చదువుతున్నది కేసు ఆడ ఎక్కడనో, అది నాకు గుర్తొస్తలేదు. ఇప్పుడు టూ మచ్ ఎక్కువ చదువుతున్నాం కాబట్టి గుర్తుంటలేదు. పోనీ ఎన్ని రోజులని సాగదీస్తారు? అరే కోర్టులు మాట్లాడతాయా? ఇట్లా కోర్టులు మాట్లాడతాయా? నేను అందుకే నా కోర్టులను అందామా, మనం ఎన్నుకున్న మన ఇష్టపడ్డ రాజకీయ పార్టీలను అందామా? మళ్ళీ ఇవాళ రెస్పాన్సిబిలిటీ మోదీ గారు మాట్లాడతారా? దీని మీద అమిత్ షా గారు ఏమి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? మళ్ళీ దీని మీద భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ ఏం తీసుకుంటుంది? దీని మీద బట్టగలిసి మీదేసిరు కదా అని చెప్పి ఇలా అపోజిషన్లు మాట్లాడితే అబ్సల్యూట్గా ఇది ఒక పొలిటికల్ వెండేటా అని చెప్పి స్ట్రెంథన్ చేస్తారు. ఏడుదాకా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? నిన్న ప్రెస్ మీట్లు చూసినాం, అవన్నీ చూసినాం. ఏందని అంటే మేము అపీల్ పోతున్నాం ఎక్సెట్రా అని చెప్పారు. అయితే అపీల్ పోతున్నాము అని అంటే దానికంటే ముందు అసలు కోర్టులు ఏమైనా రూల్ ఫాలో అయినాయా లేవా అని అనేది మనం చూడాలి. ఇది ఒకటి ఉంటుంది అనమాట, ఒక ఇండికేషన్ ఉంటుంది. ఏంటంటే ప్రీ అజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అప్హెల్డ్ అని చెప్పి చెప్తారు. నీ అజంప్షన్ని నడవదు కదా కోర్టులల్లో అని చెప్పి ఇలా క్లియర్ కట్గా కోర్టులు ఏమని అడిగినాయి? మన వర్డ్లలో మన సింపుల్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే
స్ట్రిక్ట్ స్టాండర్డ్ ఆఫ్ ప్రూఫ్స్ ఉన్నాయా నీ దగ్గర అని చెప్పారు. నీ అడ్డమైన పంచాయతీలన్నీ రిజెక్ట్ చేసి పడేసారు. ఇన్వెస్టిగేటివ్ స్క్రూటినీ మెథడాలజీ ఏంది అని చెప్పి నిన్ను ప్రశ్న వేసిండ్రు. దీని మీద ఏమైనా మాట్లాడినరా? ఇప్పుడు ట్రెండ్ ఇది పిఎంఎల్ఏ కేసెస్కి నెక్స్ట్ ట్రెండ్ ఏమవుతుంది అంటే ఎస్పెషల్లీ ఈడీతోని అత్యంత హీనంగా ఇజ్జత్ పోయింది అని అంటే ఈడీది పోయిందబ్బా. దేశంలో అత్యంత ఇజ్జత్ పోయింది అని అంటే ఈడీది పోయింది. నేను డైరెక్ట్గా చెప్తున్నా. ఓ పవర్ఫుల్ సంస్థని పవర్లెస్ సంస్థగా తీర్చిదిద్దినందుకు మళ్ళీ ఈడీ స్వచ్ఛంద సంస్థ అని చెప్పి మనం మాట్లాడతాం. మళ్ళా ఇలా భారతీయ జనతా పార్టీ సర్కార్ కూడా తలకాయ ఎడబెట్టుకుంటుందో నాకు అర్థమైతలేదు. కోర్ట్స్ క్లియర్ కట్గా పిఎంఎల్ఏ కేసులను చాలా జాగ్రత్తగా చూస్తున్నాయని చెప్పి ఈ ఎపిసోడ్ అర్థమవుతుంది. ఈడీ కస్టోడియల్ ప్రెషర్ కూడా ఎంత పెడుతున్నది అని చెప్పి కూడా ఒక పరిగణనలోకి తీసుకుంటున్నాయి కోర్టులు. అప్రూవర్ క్రెడిబిలిటీ మీద సంవత్సరాలు నువ్వు జైళ్ళలో పెట్టుడు అని అనేది కూడా, బెయిల్ రాకుండా రిజెక్ట్ చేసుడు అనేది కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి కోర్టులు అనేది మీకు అర్థమవుతుందా అని అంటున్నా. ఈ ఉట్టి బెయిల్ రిజెక్షన్ దాని మీద కంప్లీట్గా ఆరోపణలు ప్రూవ్ అయిపోయినాయి అని చెప్పి మీడియా నరేటివ్లు నడుపుతున్నాం చూడు. అలా నేను కూడా ఉన్నాను వెనకటికి, క్షమాపణ చెప్తున్నా. మళ్ళీ మీడియా నరేటివ్లు ఏడుదాకా పోతున్నాయి అని అనేది ఇలా మనం ఆలోచించుకోవాలి. అండ్ దిస్ ఈజ్ అ బ్లడీ లెర్నింగ్ ఫర్ ఎవ్రీ వన్. ఇది లెర్నింగ్ మనందరికీ. కేవలం అప్రూవర్ మీద ప్రపోర్షనాలిటీ ఆఫ్ అరెస్టులు చేస్తున్నారు అని అంటే అప్రూవర్లు ప్లేట్ పిరాస్తే పిఎంఎల్ఏ సబ్స్టిట్యూట్ చేయగలుగుతుందా? ఎవిడెన్స్ తేయగలుగుతుందా? ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేస్ ఏదైతే ఉన్నదో సింపుల్ లీగల్ స్నాప్షాట్లో అగర్ మనం మాట్లాడాలంటే ఈ కేసు క్లోజ్ అయిందా అని అంటే నిన్న ప్రెస్ మీట్లు అపోజిషన్ మాట్లాడింది, అధికార పార్టీ కాంగ్రెస్ మన ఏమంటారు బీజేపీ మాట్లాడింది. ఇవన్నీ మాట్లాడిన దాంట్లో ఖచ్చితంగా ఆస్కారం ఉన్నది అపీల్ పోనీకి. సో కేసు ఏం క్లోజ్ కాలే. ట్రయల్ కోర్ట్ అక్విట్ చేసింది, అపీల్ పాసిబిలిటీ ఉన్నది. సిడిఈబిఐ అపీల్ చేయొచ్చా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా చేయాలా అని అంటే సిబిఐకి ఈడీకి కూడా అపీల్ చేసే సత్తా ఉన్నది. ఢిల్లీ హైకోర్టుకి పోతారు. మళ్ళీ అపీల్ చేస్తే సక్సెస్ వస్తుందా గిరీష్ అని అంటే ఛాన్సెస్ తక్కువ అని చెప్తా. రావచ్చు రాకపోవచ్చు. అపీల్స్ ఎట్లుంటాయి అని అంటే జనరల్గా అక్విటల్ అగెయిన్స్ట్గా అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక్కడ అక్విట్ అయిపోయారు, కన్విక్ట్ కాలే అంటే ట్రయల్లో ప్రూవ్ చేయలేకపోయినాం మనం. హైకోర్టు అనేది కాన్స్టిట్యూషనల్ కోర్టు. ట్రయల్ కోర్టులకు ఇవన్నీ ఎట్లుంటాయి? అపీల్ అనేది అక్విటల్కి అగెయిన్స్ట్గా పోవడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. కొంచెం కష్టకాలం ఉన్నది ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కానీ ఈడీకి కానీ సిబిఐ కానీ వీళ్ళందరికీ. ఇంకొకటి ఏందనంటే ఇక్కడ ఏమైపోయిందనంటే క్లియర్ కట్గా చెప్పాలనంటే ట్రయల్ కోర్టులనే ఇది ప్రూవ్ చేయలే కాబట్టి నువ్వు అజంప్షన్ మీద ఎవరినో మీద ఆరోపణలు చేస్తానంటే ఎట్లయితుంది అని చెప్పి కోర్టు మాట్లాడితే ఆధారాల ముందు నువ్వు ఎందుకు పెట్టలే అని చెప్పి మాట్లాడతారు కదా. ఈ ముచ్చట నేను ఎందుకు తీసుకురావాల్సి వస్తుందనంటే కంప్లీట్గా ఈడీ సిబిఐ దేని మీద ఆధారపడ్డది? అప్రూవర్ మీద ఆధారపడ్డది. మళ్ళీ అప్రూవర్ అనేటోడు ఇండిపెండెంట్కి ఇచ్చిండా లేకపోతే కస్టోడియల్ ప్రెషర్కి ఇచ్చిండా లేకపోతే ఏమైనా చేతులు కలిపిచ్చిండా అని అనేది ప్రశ్న కోర్టులు పరిగణనలోకి తీసుకుంటున్నాయి కదా ఎన్ని రోజులు ఉన్నాడు అని. ఇప్పుడు మెయిన్ వీక్నెస్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఏడుంటుంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే ఇవాళ కోర్టు ఏమన్నది అంటే చెత్త కుప్పలకు కూడా వనకొస్తూ వారికి అన్నట్టు రాసింది. ఆ లాంగ్వేజ్ చూడుర్రి, మీకు తెలుస్తుంది క్లియర్ కట్గా. మీరు చూడుండ్రి, వీక్ నరేటివ్ బేస్డ్ ఫ్రేమింగ్ ఉన్నది ఇక్కడ కంప్లీట్గా. కేసు ఏడటి కాస్తుంది. మళ్ళీ ఇది అపీల్లో ఏ రకంగా పాజిటివ్గా మూవ్ చేస్తారు వీళ్ళు, డిఫెన్స్ ఏ రకంగా చేస్తారు అనేది నిజంగా వింతైన ప్రశ్న. నేనైతే ఇక పక్కా చెప్తున్నా, వీళ్ళు చెప్పిందల్లా మనం డింకా కొట్టుడు కూడా కరెక్ట్ కాదు. ఇక సీరియస్గా కొన్ని కేసులలో ఆరోపణల మీద ఎలక్షన్లు నడుపుతున్నారు కంప్లీట్గా. అన్నిటికంటే పెద్ద క్వశ్చన్ ఏముంటుంది తెలుసా? సౌత్ గ్రూప్ రిమార్క్ అనేది కోర్టు డైరెక్ట్గా ఇది ప్రీ జుడిషియల్ అని చెప్పింది. వీక్ నరేటివ్ ఫ్రేమింగ్ అని చెప్పింది సౌత్ గ్రూప్ని. ఇది క్లియర్ కట్గా రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది, రచ్చ అవుతుంది. ఏ రకంగా తీసుకుంటారు వీళ్ళు అని చెప్తున్నాను నేను. ఇలా క్లియర్ ఫైనాన్షియల్ ట్రయల్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్లు ఏమైనా బయటపడ్డాయా? కాన్స్పిరసీ చైన్ ఏమైనా బయటపడ్డదా? పోనీ వీళ్ళు ఏదైతే రీజన్స్ చెప్పారు, డౌట్ చెప్పారు చూడు, ఆ డౌట్స్ రీజన్స్ ఏమైనా బయట పెట్టగలిగినరా? సో ఇది అపీల్లో వీళ్ళు ఏం ప్రూవ్ చేస్తారు అని చెప్పి మనం క్లియర్ కట్గా చెప్తే ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. ఆడ సక్సెస్ ప్రాబబిలిటీ ఏమున్నది గిరీష్ అని అంటే నేను ఇప్పుడు నల్లకోట వేసుకోవాలంటే ఇప్పుడు నల్ల షర్ట్ వేసుకున్నందుకు ఇవన్నీ మాట్లాడాలంటే అట్లా కాదు కానీ చెప్పలేము. బట్ నా దృష్టిలో కష్టమే, అంత ఆసాన్ ఏం కాదు. అగర్ ఉండుంటే ముందే ప్రైవేట్ అరే ఇప్పుడు రాహుల్ గాంధీది ఆ డెక్కన్ హెరాల్డ్ కేసు ఏదో ఉండే కదా రా భయ్. అలా ఆ డెక్కన్ హెరాల్డ్ కేసులో ఈ ప్రభుత్వం ఏం చేసింది ఒకసారి మీరు ఆలోచించుర్రి. సిబిఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలే, దాని మీద కోర్టు ఈ కేసుని డిస్మిస్ చేసి పడదొప్పింది. నువ్వు అవన్నీ ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పు సిబిఐని అంటే ఇంత బేసిక్ క్వశ్చన్ సిబిఐ మర్చిపోతుందా? ఇంత బేసిక్ క్వశ్చన్
ఇది ఎక్కడనో గూడుపుటాని నడుస్తుంది. అంటే ఈ దేశంలో నాయకుడు అనేటువంటి అరెస్ట్ కాడు, లోపల కూడా శిక్ష పడదురా బై, క్లియర్ కట్గా చెప్తున్నా. ఫైనల్ పొజిషన్ ఏంటంటే ఇది లీగల్ ఫైనల్గా కాకపోవచ్చు, సుప్రీంకోర్టు హైకోర్టులకు సుప్రీంకోర్టులకు పోతరవచ్చు. అవుట్కమ్ మాత్రం అన్సర్టన్ ఉన్నది. ఇట్ ఈస్ క్వైట్ ఎ డిఫికల్ట్ అండ్ ఛాలెంజ్ వెదర్ ఇట్ మే బి ఎ పొలిటికల్ పార్టీ ఫర్ బీజేపీ ఆర్ ది కౌంటర్ నరేటివ్ ఏదైతే బిల్డ్ చేద్దామని చూస్తుంది కాంగ్రెస్ వాళ్ళు, మళ్ళీ వీళ్ళందరూ ఒకటే ఇండియా అలయన్స్ కూటమిలో. ఈ కాన్స్పిరసీ కేసులు ఏడదాకా పోతాయనేది చూడాలా. నిజంగా చెప్తే ఈ కేసు కంప్లీట్గా బ్రోకెన్ ఉన్నది. కరెక్ట్గా చెప్పాలనంటే హైపోథెసిస్ మీద నడిపిరు ఇదంతా. దీని మీద నడిపిరు, హైపోథెసిస్ మీద నడిపిరు. అగర్ క్లియర్ కట్గా చెప్తున్నా, ఇవాళ ఇప్పుడు ఎవిడెన్స్ లేదనుకో, ఇది రివర్స్ చేయడానికే కష్టమే కదా. అక్విటల్ ఏదైతే ఉంటుందో టెక్నికల్ ప్రొసీజరల్ డిఫెక్ట్లను చూసే కదా వాళ్ళు అంతరిస్తారు. మళ్ళీ దాన్ని రివైవ్ చేయాలనంటే పొరగల్ల మజాక్ ఆ కోర్టులలో. అంటే ఈ కేసుని ఇలా క్లీన్ చిట్ ఇచ్చి పక్కకు పెట్టేసిర్రు అని అంటే ఎవిడెన్స్ ఇన్సఫిషియెంట్ ఉందని చెప్పారు కదా క్లియర్ కట్గా. మళ్ళీ అపీల్ ఓనీకే వీళ్ళకి ఛాన్సెస్ ఎంత ఉన్నాయని అనేది మీరు కమెంట్ రూపంలో చెప్పుండ్రు. మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రు. పీకుడు గాళ్ళు 4 పైసలు తీసుకొని కొంతమంది ట్వీట్లు కొడతారు ఉంటారు, కొంతమంది బ్రోకర్ గాళ్ళు చేస్తారు. గట్ల నేను చదివినా కాబట్టి ఇంత డీటెయిల్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు బీజేపీకి మాత్రం ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. ఏందనంటే ఇంకొక రేడ్ ఏమన్నా ఈడీ కానీ సిబిఐ కానీ చేస్తే పొలిటికల్ వెండేట అరవింద్ కేజ్రీవాల్ మీరు పీకేం కట్టలు కట్టినరు అని అంటారు. ఎస్పెషలీ సౌత్లో అయితే మాత్రం దక్షిణాన మీరు ఒక పెద్ద లొలి వేసేసారు. సౌత్ కార్టల్, సౌత్ లాబీ అని చెప్పి పెట్టి సౌత్ వర్సెస్ నార్త్ అననే ఈ డిఫరెన్స్ ఉంది చూడు. దీనికి ఖచ్చితంగా ఆద్యం పోసింది మీరే, పెట్రోల్ పోసింది మీరే. అగర్ కూడా ఇది ప్రూవ్ చేయకపోతే అపీల్ ఇది ఒక పొలిటికల్ నెసెసిటీ అయిపోతుంది ఇవాళ భారతీయ జనతా పార్టీకి. ఎందుకంటే ఇప్పటిదాకా లీగల్ అన్సర్టనిటీ మీద నడిపారు కదా మొత్తం. ఈ కేసు నిజంగా చెప్పాలనంటే ఎట్లా షిఫ్ట్ అయిందనంటే కరప్షన్ ఉంది చూడు అననే దారి నుంచి ఈ కరప్షన్ని ప్రూవ్ చేయగలుగుతామా అననే తత్వానికి వచ్చిందని అంటే ఎవరిననాలా? ఈ క్వశ్చన్లు ఎవరికి వేయాలా? ఇప్పుడు ఇలా ఈ కేసు మళ్ళా హైకోర్టులో మనం చర్చిస్తున్నాము అని అంటే రాజకీయ నాయకులు ఏవైతే ఇప్పటిదాకా ఆరోపణలు చేసినారో, ఆరోపణలు ఎదుర్కొన్నారో వీళ్ళందరూ సేఫే కదా. మళ్ళీ కోర్టులు స్ట్రిక్ట్ ఉన్నాయని అనాలా? స్ట్రిక్ట్ ఉన్నాయని అంటే అప్పుడు బెయిల్ ఎందుకు రిజెక్ట్ చేసిర్రు? లేదా సంస్థల దగ్గర ఎవిడెన్స్ ఉంటే మళ్ళీ వాళ్ళు ఎందుకు చూపెట్టలేకపోయినరు? మళ్ళీ ఆరోపణలు చేసిన పొలిటికల్ పార్టీలు ఏం చేస్తున్నారు? పిఎంఎల్ఏ చట్టాలు రేపు మన పాలిట వెపన్లు అయితే కేవలం షడ్యంత్ర నడుస్తుంది. దాని తర్వాత ఆరోపణలన్నీ షెడ్ చేసి పడేస్తారు. అందుకే అన్న, నిన్నటి లిక్కర్ ఇయాల లక్కీ, నిన్నటి దారు ఇయాలటి దొర, నిన్న లంగా ఇయాల గుణవంతుడు. ఎట్లా అట్లెట్లా అడుగుతుంది దేశం, అడుగుతుంది తెలంగాణ, అడుగుతుంది చిత్రగుప్త. భారత్ మాతాకి జై.